కండెల్ల బాలాజీ అనే ఇతను ఈ ఇంట్లో గత కొంతకాలం నుంచి కూడా అద్దెకుంటున్నాడు. ఇతని కుటుంబంలో భార్య ఏమో గల్ఫ్ దేశంలో ఉండి పిల్లలు ముగ్గురిని పెట్టుకుని ఈ గృహంలో ఉంటున్నారు. అయితే మొన్న 28వ తారీఖున అతని ఇల్లు ఖాళీ చేయించేటువంటి ఉద్దేశంతో కొంతమంది ఈయన ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఆయన ఇంటి చేసుకున్నటువంటి తాళాలను పగలగొట్టి ఇంట్లో ఉన్నటువంటి సామాన్ అంతటిని కూడా బయట పడేశారు. మరి నిరాశ్రయుడైపోయినటువంటి అతను మరి 4 రోజుల నుంచి చలిలో ఉండి కొంచెం మానసికమైనటువంటి వేదనను అనుభవిస్తున్నాడు. పిల్లలు కూడా సరైనటువంటి వసతి లేక మరి వారు పుస్తకాలు వారు తినేటువంటి ఆహారాన్ని అంతటిని కూడా విసిరేయటం వల్ల వారు దిక్కుతోచినటువంటి పరిస్థితిలో బెంగ పెట్టుకొని జ్వరాలతో బాధపడుతున్నారు. అలాగే వారు 3 రోజుల నుంచి స్కూల్కి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. మరి ఈ 1వ తారీఖుని వారు మరి కనీసం పండగ చేసుకునేటువంటి వాతావరణం కూడా వారి కుటుంబంలో లేదు. ఏదైనప్పటికీ కూడా ప్రతి మనిషికి రాజ్యాంగ ప్రకారంగా జీవించేటువంటి హక్కు ఉంది. ప్రతి మనిషికి సమానమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి దౌర్జన్యం చేసి మరి అతన్ని ఇంటి నుంచి బయటికి వెళ్ళగొట్టాలనేటువంటి ఉద్దేశం అది కరెక్ట్ కాదని మా అందరి అభిప్రాయం. మరి ఈరోజు కొంతమంది వితరణకర్తలు అందరూ కూడా మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మరి వారి కుటుంబానికి కొన్ని మరి నిత్యావసరమైనటువంటి వస్తువులు అంటే కనీసం వారికి కప్పుకోవడానికి ఒక దుప్పటి కూడా లేనటువంటి పరిస్థితి, అన్నీ ఇంటి బయట చెల్లా చెదురుగా పడేసి మరి వారు దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇటువంటిది ఇంకొకసారి ఎవరికి జరగకూడదనేటువంటి మరి అభిప్రాయం మన గ్రామంలో అందరికీ ఉంది. మరి చాలామంది మరి పెద్దలు ఇక్కడికి వచ్చినటువంటి వారు అందరూ అలాగే గ్రామస్తులు కూడా ఈ యొక్క చర్యను ఖండిస్తున్నారు. మరి వీరికి జరిగినటువంటి అన్యాయం భవిష్యత్తులో ఇంకెవరికి జరగకుండా మరి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగిన హక్కులున్నా అది రాజ్యాంగపరంగా అవి తీసుకోవాలి తప్ప మరి ఇలాంటి దౌర్జన్యాలను ప్రోత్సహిస్తే గ్రామాల్లో అశాంతికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తద్వారా ఒకరికొకరు మరి కలహించుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇది ప్రోత్సహించేటువంటి వారిని కూడా మరి ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు. అటువంటి పరిస్థితి మరి ఎవరికి రాకూడదనేటువంటి ఉద్దేశంతో మరి ఇక్కడ వీరందరూ కూడా వీరికి మద్దతు తెలపడానికి వచ్చారు. మరి భవిష్యత్తులో ఇటువంటి ఎప్పుడూ కూడా ఇటువంటి మరి దుశ్చర్యలు ఎవరి పట్ల కూడా జరగకూడదని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాం. పిల్లలకు కూడా బుక్స్ లేకపోకుండా బయట దారుణంగా ఇసిరేస్తారండి. పాపం పిల్లలు మాకు బుక్స్ లేవండి స్కూల్కి వెళ్ళటాకని నాకు చెప్తే నాకు చాలా బాధ అనిపించింది. సమస్య ఏదైనా వాళ్ళ ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటే ఎవరికి పెద్దలను తీసుకొచ్చి పరిష్కారం చేయకోకుండా ఇంత దారుణం చేయటం అన్నది ఊళ్ళో నా గ్రామంలో జరగటం నాకు కూడా చాలా బాధగా ఉందండి. నేను ఎక్కడో ఉంటే దూరంగా ఉంటే ఆ అమ్మాయిన కండెల్ల శ్రీని గారు ఫోన్ చేసి నాకు చెప్పారు. నేను చాలా బాధపడ్డానండి. మరి ఇంత దారుణం జరిగిన ఇంతవరకు కూడా ఏమీ యాక్షన్ తీసుకోలేదు. బట్టలు చెల్లా కింద ఉన్నాయి. అవన్నీ కూడా ఒక లైన్ లేదు, ఏమీ లేదు. పిల్లలకి మెయిన్ స్కూల్కి వెళ్ళటానికి మాకు బుక్స్ లేవని అంటున్నారండి. ఆ బుక్స్ విషయం ఎలా తీర్చగలమండి? వాళ్ళ నోట్స్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవి మనం ఎలా తీర్చగలం? మరి ఈ దారుణాన్ని కేసు పెడితే కూడా ఏమీ పట్టించుకోలేదు. ఇంతవరకు కూడా ఏం చర్యలు తీసుకోలేదు. ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళలేదు. ఇప్పుడు తీసుకెళ్ళి అది వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నేను వాళ్ళకి న్యాయం జరగాల. ఆ ఫ్యామిలీకి తల్లి కూడా లేదు, చిన్నపిల్లల వాళ్ళ పిల్లలకి న్యాయం జరగాలని నేను నా గ్రామం తరపున కోరుకుంటున్నాను. ఈ యొక్క చాలా విచారకరమైన రోజు అండి. ఎలా అంటే మరి కండెల్ల బాలాజీ అనే అతను ఈ ఇంట్లో ఉంటున్నాడు. అయితే మొన్న 28వ తారీఖుని చాలా దుర్మార్గమైన చర్య చేశారండి. కనీసం వండుకున్న పాత్రలు కూడా దూరంగా కట్టేసి సామాన్లు అలాగే దుప్పట్లో లోన ఉన్న శాంతిలన్నీ కూడా చాలా దూరంగా పెట్టేసి చాలా దౌర్జన్యం చేశారు. ఇది మాత్రం చాలా చాలా దారుణమైన హేయమైన పరిస్థితి అండి ఇది. ఈ యొక్క చర్యని మా గ్రామస్తులందరూ కూడా చాలా ఖండిస్తున్నారు. మాకైతే చాలా బాధ అనిపిస్తుందండి. ఇటువంటి చర్యను మరి మీరు ఖండించవలసిందిగా దోషుల్ని మరి తప్పనిసరిగా మరి శిక్షించాలని చెప్పేసి మా అందరి యొక్క కోరిక ఉందండి. ఇటువంటి దుశ్చర్య మరి వేరొకరికి జరగకుండా తప్పనిసరిగా చర్య తీసుకోవాలని చెప్పేసి మా యొక్క డిమాండ్ అయి ఉందండి. పరమైన మరి పద్ధతి ప్రకారంగా నడవాలి తప్ప ఇలాంటి హేయమైన పరిస్థితి ఎవరికి జరగకూడదు. అటువంటిది మరి ఉండకూడదని చెప్పేసి మేమందరం కూడా ఈ యొక్క చర్యను చాలా
మేము ఖండిస్తున్నామండి.